సో అయితే మీరు ఇప్పుడు ఉద్యమాలు చేశారు, దీక్షలు చేశారు, మిమ్మల్ని లిఫ్ట్ చేశారు. మీ మీద ఏమైనా కేసులు పెట్టారా? అదేవిధంగా దాడులు ఏమైనా జరిగినాయండి? 10 కేసులు అయితే ఒక కేసు హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు జనానికి ఏంది అని రెడ్లకి చేస్తున్నాడు ఆయన. ఏ రెడ్లకి? నీ పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతడు విజయసాయిరెడ్డి, ఆ పైన సజ్జల రామకృష్ణారెడ్డి, ఇక్కడ వైవి సుబ్బారెడ్డి. సోమిరెడ్డి గారు ఆర్థికంగా ఏ విధంగా ఉన్నారు, రాబోయే ఎన్నికలకి ఏమైనా తట్టుకునే అవకాశం ఉన్నదా ఏంటి అనే సందేహం కూడా కొంతమంది ప్రజల్లో ఉంది. దీనికి ఏమంటారు? మేము ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం. మీ అబ్జర్వేషన్లో రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి నో కంపారిజన్. రాజశేఖర రెడ్డి గుణాల్లో 10% రాలే. KGF 3 అంటున్నారు, తెల్ల బంగారం అంటున్నారు. అసలు ఏంటి అసలు KGF అంటే అబ్రివేషన్ ఏంటండి? అది యాక్చువల్ బంగారు గనులు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ KGF సినిమాలు వచ్చినాయి, నెంబర్ 1 and 2. అవును. ఇక్కడికి పోయి చూస్తే మీరు KGF 3 సినిమా కనిపిస్తుంది. ఓకే. అంటే కాకాని గోవర్ధనరెడ్డి ఫ్యాక్టరీ. ఇక్కడ PC జనార్దన్ 2 సార్లు జైలుకి పంపించావు. అటు ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పంపించావు. అటు తాడిపత్రి JC ప్రభాకర్ రెడ్డిని పంపించావు. తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి కొడుకు ముక్కుపచ్చలారని అస్మిత్ రెడ్డిని జైలుకి పంపించావు. ఇరిగేషన్ అంబటి రాంబాబు ఆయనకి అరగంట కూడా టైం ఉండదండి సమీక్ష చేసేదానికి మా దగ్గర, మా జిల్లాకి. ఆయన మళ్ళీ మా ఇన్ఛార్జ్ మంత్రి అంబటి, ఈయన వ్యవసాయం అని. హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను ప్రసాద్. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం, ఎన్నో అవమానాలు, ఆటుపోట్లు, అభిమానాలు, ప్రతి ఒక్కటి కూడా చిరునవ్వుతో స్వీకరించడం ఆయనకు అలవాటు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసలు ఆ నియోజకవర్గంలో అనేక రకాలైన దోపిడీలు జరుగుతున్నాయని చెప్పేసి మనం కథనాలు చూస్తూనే ఉన్నాం. దానిపైన వీళ్ళ ఉద్యమాలు, సత్యాగ్రహాలు, 1 కాదు 2 కాదు, అనేక రకాలు. సో ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో మీరు ఐడెంటిఫై చేశారా? ఆయనేనండి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సౌమ్యులు. నమస్కారం సోమిరెడ్డి గారు. నమస్కారం సార్. ముందుగా మా ఆధార్ ఛానల్ తరపున మీకు, మీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సోమిరెడ్డి గారు, మొట్టమొదటిగా మీ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసుంటారు కదా. అసలు మీరు ఈ కెరీర్ మొత్తంలో ఎన్ని ఉద్యమాలు చేసి ఉంటారండి? 91లో సారా వ్యతిరేక ఉద్యమం చేశాము. ఓకే. యాంటీ అరెక్ అజిటేషన్ కమిటీ కన్వీనర్ నేనే. CPM, CPI, BJP, జనతా అన్ని పార్టీల్లో మేమే లీడ్ చేసాం. 23 జిల్లాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క జిల్లానే ఆక్షన్స్ జరగనీయకుండా, సారా పాటలు జరగనీయకుండా ఆపగలిగారు. మహిళలు చేసే ఉద్యమానికి మేము మద్దతుగా నిలిచాం. ఓకే. అది నెక్స్ట్ అంటారా, కృష్ణపట్నం పోర్ట్, జెన్కో అండ్ NTPC 6,000 ఎకరాలు 3 లక్షలు ఫిక్స్ చేశారు. నేను అప్పుడు ఎలక్షన్లో ఓడిపోయి ఉండా 2006 రాజశేఖర్ రెడ్డి. దానికి పోరాడి 6 లక్షలు చేయించి మళ్ళీ 1 ఇయర్ లేట్ అయితే 2 బస్సులు వేసుకోపోయి రాజశేఖర రెడ్డి దగ్గరికి రైతులను తీసుకుపోయి 6 లక్షలు చేయించి, 6 లక్షలని 7 లక్షలు చేయించి, NTPC 2,500 ఎకరాలు ఇంకా డిలే అయితే మళ్ళీ 70,000 పెంచి 7,70,000 చేయించి 6,000 ఎకరాలకి 1,70,000 అడిషనల్గా నష్టపరిహారం వచ్చేటట్టుగా పోరాడాం. ఓకే. 1994 జస్ట్ ఎలక్ట్ అయి ఉన్నాను. 2,200 ఎకరాలు GVK BBI 35,000 ఫిక్స్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్లో కన్సెంట్ తీసుకుంటుంటే ఆపేసి కలెక్టరేట్కి వెళ్ళి, అప్పుడే ఎమ్మెల్యే నేను, 2 బస్సులు వేసుకుని NTR దగ్గర తీసుకుపోయి 24 అవర్స్లో దాన్ని 60,000 చేయించాం. ఎకరాతో 59,000. సూపర్. 2,200 acres. ఇది 6,000 acres. ఇంకొకటి ఏంటంటే, ఈ థర్మల్ స్టేషన్స్ వచ్చిన తర్వాత హై టెన్షన్ ట్రాన్స్మిషన్ లైన్స్, ఒక్కొక్క టవర్ వచ్చేసి ఒక 20 cents కవర్ అవుతాయి. పైన హై టెన్షన్ వైర్స్ పోతే ఆ భూమి వాల్యూ పడిపోద్ది. ఓకే. అవి 6 లైన్స్ పోయినాయి. తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, తెలంగాణ మొత్తం 6 లైన్లు పోయినాయి మన స్టేట్లో. అప్పుడు 50,000 నష్టపరిహారం ఇస్తున్నారు. ల్యాండ్ కాస్ట్ అండ్ ల్యాండ్కి పోయే వాల్యూ చాలా ఎక్కువ ఉంది ఎకరకి. అప్పుడు కూడా నేను అంటే ఇక్కడ థర్మల్ స్టేషన్ సర్వేపల్లి కాబట్టి అక్కడ ఆపేసేసి ఎరెక్షన్ ఆపిచ్చేస్తే
అప్పుడు వీళ్ళు పవర్ ఫైనాన్స్ వీళ్ళు వచ్చారు, కార్పొరేషన్ వాళ్ళు. Okay. వాళ్ళు వచ్చి ఐ థింక్ పవర్ గ్రిడ్ వాళ్ళు వస్తే 3,70,000 చేయించిందా వదిలిపెట్టుకోవాలి. అంటే ఎన్ని కోట్లు ఆ 6 లైన్స్ ఆంధ్రప్రదేశ్ దాటిన దాకా ప్రతి టవర్కి 50,000 నుంచి 3,70,000 చేయిస్తే ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు ఒకసారి ఆలోచించండి. నా దగ్గర నుంచే స్టార్ట్ అయింది అది. 6,000 ఎకరాలకి 3 లక్షలది 7 లక్షల చిల్లర చేయించాం. 2,200 ఎకరాలకి 94లో 35,000ని 60,000 చేయించాం. ఇటువంటివి అదొకటి కాదు. కిరణ్ కుమార్ రెడ్డి కండలేరు నుంచి 11,000 కోట్లతో 2 ప్యాకేజెస్ పంపింగ్ పెట్టాడు చిత్తూరు జిల్లాకి. ఆశ్చర్యకరమైంది. ఆయనకి సొంత జిల్లా మీద ప్రేమ ఉండొచ్చు కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన చీఫ్ మినిస్టర్గా కండలేరు నుంచి చిత్తూరు జిల్లాకి డ్రింకింగ్ వాటర్ పంపింగ్ అని చెప్పి ఒక ప్యాకేజ్ 6,000 crores టెండర్స్ పిలిపించేసి వర్క్ ఆర్డర్స్ ఇచ్చేసాడు. ఓకే. మేము బిఫోర్ ఎలక్షన్స్ కండలేరు రిజర్వాయర్ దగ్గర పోరాటాలు చేసాం. ఇది కరెక్ట్ కాదు, మాకు అసలు కండలేరు క్యాచ్మెంట్ ఏరియా లేదు, 3 TMC సొంత క్యాచ్మెంట్ ఏరియా, మొత్తం సోమశిల మీద డిపెండ్ కావాలి. అక్కడ 2,50,000 ఎకరాలు గూడూరు డివిజను, నెల్లూరు జిల్లా, 50,000 ఎకరాలు చిత్తూరు జిల్లా, తమిళనాడుకి 15 TMC డ్రింకింగ్ వాటర్కి ఇవ్వాలి. అది తెలుగు గంగా అగ్రిమెంట్. ఓకే. అటువంటిది ఈయన ఫస్ట్ ఫేజ్ 6,000, సెకండ్ ఫేజ్ 5,000 కోట్లు పెట్టి 6,000 కోట్లకి వర్క్ ఆర్డర్స్ ఇచ్చేసారు. మా గవర్నమెంట్ వచ్చింది, నేను ఓడిపోయి ఉండా. ఆ కాంట్రాక్టర్స్ వర్క్ ఆర్డర్స్ తీసుకుని నా దగ్గరికి వచ్చారు. మాకు తెలిసిన వాళ్ళు ఉండరు దాంట్లో. సార్, చిత్తూరు జిల్లా వాళ్ళందరూ ఒప్పుకున్నారు, బాబు గారి సొంత జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి టైంలో పిలిచింది, మీరు ఒక్కరు అడ్డుపడకపోతే 6,000 కోట్లు వర్కులు మాకు వచ్చేసి ఉండే అన్నారు. ఓకే. నేను కూర్చోబెట్టి, నేను అడ్డుపడతానయ్యా, నేను సైలెంట్గా ఉండలేను, ఎందుకంటే ఇది ఏట్లో ఎత్తేసినట్టు ఈ డబ్బు వాళ్ళు ఇంకేదో ఆఫర్ చేశారు నాకు. అంటే ఆ రోజు వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఒక 1% దాకా ఇచ్చేదానికి. ఓకే. 2014 అంటే దాన్ని బట్టి 6,000 కోట్లు మీరు లెక్కేసుకోండి. అవునవును. నేను ఒప్పుకోలే. బాబు గారి దగ్గర డిస్కషన్ వచ్చింది, మధుకృష్ణారెడ్డి గారు వాళ్ళందరూ చిత్తూరు జిల్లా కాబట్టి అది ఇంప్లిమెంట్ చేసేయాలని. నేను ఒకటే చెప్పా, సార్ అది అసలు క్యాచ్మెంట్ ఏరియా లేదు, మాకే నీళ్లు చాలవు, మీరు ఎత్తుకోపోయి ఎట్ట జరుగుతుంది సార్? ఆ డబ్బు తీసుకుపోయి గాలేరు నగరి హంద్రి నీవాలో పెట్టండి. ఓకే. ఆ ఊరూరికి నీళ్ళు వస్తాయి, 6,000 crores వల్ల ఫలితం ఉంటుందని అంటే బాబు గారు స్టడీ చేసి చంద్రమోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్ అని చెప్పి క్యాన్సిల్ చేశాడు. ఇటువంటివి సోమశిల బ్యాక్ వాటర్స్ కడప జిల్లా తీసుకుపోయేదానికి రాజశేఖర రెడ్డి అప్పుడు ఫైట్ చేసాం. 30,000 చిల్లర మెగావాట్స్ ఒక్క నెల్లూరు జిల్లాకి రాజశేఖర రెడ్డి అప్రూవల్ ఇచ్చేసాడు, శాంక్షన్, థర్మల్ పవర్ స్టేషన్స్. ఓకే. ఇంకా కాలుష్యం శ్రీకాకుళంలో NTPC మన శ్రీకాకుళంలో ఇది ఐ మీన్ TSR సుబ్రహ్మరెడ్డి, తిక్కోపు సుబ్రహ్మరెడ్డి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు అజిటేషన్ చేసి వెనక్కి పంపించేశారు. NCCది వెనక్కి పంపించేశారు. అవి 2 తెచ్చి ఇక్కడ పెట్టారు. అప్పుడు మేము కాలుష్య వ్యతిరేక పోరాటం, థర్మల్ స్టేషన్కి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోరాటం చేశాం. ఫైనల్గా మేము ఒకటి చెప్పాం, NTPC గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, జెన్కో ఆంధ్రప్రదేశ్, అవి 2 పెట్టండి, కానీ ప్రైవేట్ ఫ్యాక్టరీస్ ఇన్ని వేల మెగావాట్లు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పాము. సరే, ఫైనలీ జెన్కో ఒక 2,400 మెగావాట్స్, NTPC 2,500 ఆగిపోయింది. దాని బదులు సెమ్కార్ప్ 2,300 వచ్చింది. అన్నీ కలిపి 5,000 అయినాయి. 30,000 చిల్లర మెగావాట్లు వెనక్కిపోయినాయి. అది మా వల్ల అనుకోండి, ప్లస్ వాళ్ళు కూడా ఏదన్నా వైబుల్ కాకపోతే వెనక్కిపోవటం అని మేము పోరాటం చేసాం. ఇటువంటివి మేము ఎన్ని పోరాటాలు చేసామో లెక్కేలే. ఓకే. ఏ రోజు రాజీ పడలే. ఇప్పుడు ఫైనల్గా అదేమంటే 1వ తేదీ 2వ తేదీ లోటస్ పాండ్కి పోవాలా, విజయసాయి రెడ్డికి కొంత ఆయన చేతికి ఇచ్చి ఆయన చేతి ద్వారా లోటస్ పాండ్ పోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 67 మైన్స్ తెలుగుదేశం టైంలో ఎవరు కావాలంటే వాళ్ళు చేసుకున్నారు. మెజారిటీ రెడ్లు, చిలుకూరు మండలం, కోట మండలం. వీళ్ళు లాస్ట్లో ఉన్న కొంతమంది కూడా అటుపోయి వైసీపీలో చేరారు. వైసీపీ వచ్చింది, 3,370 కోట్లు పెనాల్టీలు వేశారు. వీళ్ళు భయపడిపోయేసేసి మైనింగ్ స్టాప్ చేశారు. ఇప్పుడు ఏమి ఒక కండిషన్ పెట్టారు, హైకమాండ్ సంబంధించి ఒక మీడియేటరు శేఖర్ రెడ్డి మెడ్రాస్, ఆ తర్వాత వామన, ఆ తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి,
బ్యాచ్లు మారుతూ ఉంటారు. వాళ్ళు 1వ తేదీ మేము బాస్కి పంపించాలంటున్నారు. మైండ్ లీజ్ ఉండే ఆయన దగ్గర 150 రూపాయలకి తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్లో పాపం పేదోళ్ళు వేరుశనగ పండించుకుంటారు వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి. వాళ్ళని బెదిరించి టన్నుకు 30 రూపాయలు ఇస్తున్నారు. 1485 రూపాయలకి అమ్ముతున్నారు. అదొక 4500 to 5000 crores స్కామ్. దాని మీద నేను పోరాడుతున్నాను. ఆల్మోస్ట్ అన్నీ ఫైల్ చేశాము. బహుశా సిబిఐ ఎఫ్ఐఆర్ కట్టద్ది, ఓకే, ప్రాథమిక విచారణ మొదలు పెట్టద్దు అనే నమ్మకంతో ఉన్నాము. ఇప్పుడు క్వాడ్జీ అది ఒక తెల్ల బంగారం, అది దాని మీద పోరాటం మొదలైంది. ఏ రోజు రాజీ పడలే. అంటే యాక్చువల్గా మీరు ప్రకృతిని బాగా లైక్ చేసే వ్యక్తి. సో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, మినిస్టర్గా ఉన్నప్పుడు కావచ్చు, ఎటువంటివి ఈ ప్రకృతికి ఇబ్బంది కలిగించే చర్యలకి పాల్పడకూడదు. మీ సొంత అనుచరులు వచ్చినా సరే మీరు నో, ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే 6000 కోట్ల రూపాయలకు సంబంధించి 1% అన్నా సరే మీరు నాట్ యాక్సెప్టెడ్ అన్నారో, సో సిమిలర్గా మీరు మరి ఆ యొక్క ప్రకృతికి సంబంధించిన ఆ లవర్ అయినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో కేజీఎఫ్ అని ఒకటి మీరు ఒక నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు, నిరాహార దీక్ష కూడా చేసినట్లున్నారు. సో ఆ కేజీఎఫ్ అంటే మామూలుగా ప్రజలకు తెలిసింది ఏదో యష్ చేసిన మూవీ, కానీ ఇక్కడ కేజీఎఫ్ రహస్యం ఏంటి, దాని గురించి కొంచెం క్లియర్గా చెప్పండి ప్రజలకి. అంటే అప్పుడు బంగారు గనుల మీద KGF 1 and 2 వచ్చినాయి. అవును, దాన్ని మరిపించేది తెల్ల బంగారం. ఇప్పుడు దానికి 4000 రూపాయలు ఉన్న టన్ను ఇప్పుడు 40,000 నుంచి 65,000కి వెళ్ళిపోయింది. అందుకని తెల్ల బంగారం. ఓకే, ఇప్పుడు అక్కడ పోయి చూస్తే మీరు కనుక ఇవి చూడగలిగితే ఇదంతా తెల్ల బంగారం. ఓ తెల్ల బంగారం. రైట్. ఏ ఒక్కదానికి పర్మిషన్ లేదు. ఓకే, ఏ ఒక్క మైన్కి పర్మిషన్ లేదు. ఇదంతా కంప్లీట్ బ్లాస్టింగ్ మెటీరియల్, ఎక్స్ప్లోజివ్స్ తోనండి చేసి ఎక్స్ప్లోజివ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఈ ట్రక్లో ఉన్నాయి. ఓకే, అన్నీ మేము చూపించాము. ఇలా ఇచ్చాము. అది ఒక్కసారి ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి 16 డిసెంబర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ హెడ్ చీఫ్ సెక్రటరీకి లెటర్ పెట్టా. ఓకే, ఆయనకి ఇవన్నీ ఎన్క్లోజ్ చేశా. GPS మ్యాప్స్ ఏదో నేను ఆషామాషిగా పెట్టలే, GPS మ్యాప్స్, ఇవన్నీ GPS మ్యాప్స్. ఓకే, అంటే లొకేషను అన్నీ రికార్డ్ అయి ఉంటుంది. ఇటువంటివి కూడా ఆ వెహికల్ నంబర్స్ పెట్టాము. ఇప్పుడు మీరు చూసారంటే ఎస్పీ, కలెక్టర్, డీజీపీ, ఎస్పీ, కలెక్టర్, డీజీపీ, డిఎంజీ, డైరెక్టర్ మైన్సెంట్ చేయాలి, అందరికి పెట్టాం. నో రెస్పాన్స్. డిసెంబర్ 2వ తేదీ నుంచి స్టార్ట్ చేశా ఈ గూగుల్ ఈ మెయిల్ పంపించడం. డిసెంబర్ 2 ఫస్ట్ విజిట్ చేశా. 4 హిటాచీలు హెవీగా ఎక్స్కవేషన్ ఉంటే నో రెస్పాన్స్. ఇలా 5 మందికి పెట్టా, సిఎస్, డీజీపీ, డిఎంజీ, కలెక్టర్, ఎస్పీ. ఓకే, ఆ తర్వాత ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ నేను 16వ తేదీ పోయి సత్యాగ్రహం కూర్చున్నా. అక్కడ గిరిజనులు వచ్చేసి చెప్పారు వాళ్ళు, గోడు సార్ మా ఇళ్ళన్నీ పడిపోయేటట్టుకుండా ఈ పొగలు రాత్రి ఆ బ్లాస్టింగ్ ఓపెన్గా చేశారు. అంటే కంట్రోల్ బ్లాస్టింగ్ చేయకుండా ఓపెన్ బ్లాస్టింగ్ చేసి సార్ అంత బరి తెగించారు. అంటే పర్మిషన్ లేదు, ఇల్లీగల్ అని తెలుసు, అయినా సరే ఆ విధంగా బ్లాస్టులు చేస్తున్నారంటే ఇక దీన్ని బట్టి ఏ విధంగా ఉన్నారు. రుస్తుం అండ్ భారత్ మైన్స్ కలిసి 68 ఎకరాలు వరదాపురం కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ మంత్రి ఊరి పక్కన కోతవేటు దూరం, వాళ్ళకి ఎప్పుడూ రెన్యువల్ చేయలేదు. వాళ్ళని చేయనీయకుండా ఆపేసేసి వీళ్ళు ఇల్లీగల్ మైనింగ్ స్టార్ట్ చేశారు. ఒక పర్మిట్, ఒక లైసెన్స్, ఒక మైనింగ్ లీజ్, ఒక సేనరేజ్ ఛార్జ్, ఒక డెడ్ రెంట్ ఏమి లేదు. గవర్నమెంట్ ల్యాండ్స్లో కొల్లగొట్టేస్తున్నారు. సో కేజీఎఫ్ అంటే మీరు చెప్తుంది దాని అబ్రివేషన్ ఏంటంటే కేజీఎఫ్ అంటే ఆ సినిమా కేజీఎఫ్ దాన్ని మనం 3 కింద చూపించాం. అంటే అది వైట్ గోల్డ్ మైన్స్ అవి. ఓకే, దాన్ని ఇది కూడా తెల్లరాయి కదా. అవును, ఇప్పుడు బంగారం లాగా తెల్ల బంగారం అంటున్నాం. అందుకని దానికి పేరు ఏంటంటే KGF 3 అని పెట్టాం. సార్ ఇప్పుడు మీరు కేజీఎఫ్ అని చెప్పేసి అంటున్నారు, అసలు ఈ KGF 3 అంటున్నారు, తెల్ల బంగారం అంటున్నారు, అసలు ఏంటి అసలు KGF అంటే అబ్రివేషన్ ఏంటండి అది? యాక్చువల్ బంగారు గనులు
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ సినిమాలు వచ్చినాయి నెంబర్ 1 and 2. అవును. ఇక్కడికి పోయి చూస్తే మీరు కేజీఎఫ్ 3 సినిమా కనిపిస్తుంది. Okay. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్యాక్టరీ, ఓహో, అందుకని కేజీఎఫ్ 3 అని పెట్టాం. అచ్చా, అదే ఆయన అదే. ఊరు పక్కన చేసేది ఆయనే, ఆ. కొల్లు కొట్టేది ఆయనే. అంటే దురదృష్టం ఏంటంటే ఈ టోటల్ క్వాచ్ సిన్స్ 6 months సైదాపురం, రాపూర్, గూడూరు రూరల్ మండల్, పొదలకూరు మండల్లో మేము 150 కార్లు వేసుకుని సైదాపురం పోయేసి వచ్చాం. ఓకే. మీడియా అంతా మొత్తం ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ వెళ్ళాం. నో యాక్షన్, ఇంకా ఎక్కువైపోయింది. ఇక్కడ December 2 వరదాపురం ఈ మైన్, రుస్తుం మైన్ అండ్ భారత్ మైన్ నేను వెళ్ళాను, అన్ని మ్యాప్స్ పెట్టేసేసి విత్ ఆల్ ఎవిడెన్సెస్ నేను పంపించాను. నో యాక్షన్. తర్వాత మళ్ళీ December 7 వాళ్ళకి హైకోర్టు ఆర్డర్ వచ్చింది క్లియర్గా దాన్ని ఆపమని చెప్పేసేసి. ఓకే. హైకోర్టు ఆర్డర్స్ వచ్చినాయి. అయినా కూడా ఏమనిచ్చింది వాళ్ళకి, ఆ మైన్ ఓనర్స్కి రెన్యువల్ ప్రాసెస్ చేయండి, ఇల్లీగల్ మైనింగ్ మీద యాక్షన్ తీసుకోమండి. నో యాక్షన్. December 7 తర్వాత 15 వాళ్ళు బ్రదర్స్ వచ్చేసి ఈ విధంగా కంటిన్యూ చేస్తున్నారు, మేమేం చేయలేకున్నాం, హైకోర్టు ఆర్డర్స్ కూడా వాల్యూ లేదు, హైకోర్టు ఆర్డర్స్ అన్నీ సర్వ్ చేశాము, నో యాక్షన్ అన్నప్పుడు 16 నేను చూడడానికి పోయినాను. అప్పుడు 14 హిటాచీస్, ఒక 30 డంపర్స్, ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ గందరగోళంగా ఉంది. గిరిజన్స్ వచ్చి చేతులు పట్టుకొని ఏడుస్తున్నారు. అప్పుడు నేను ఇంకా చెట్టు కింద అట్టే కూర్చున్నా, సత్యాగ్రహం అని చెప్పి అనౌన్స్ చేశా. 16-17 నుంచి జనం రాను మొదలు పెట్టారు, మీడియా, ఫ్రెండ్స్, పార్టీలన్నీ రాను మొదలు పెట్టాయి. అక్కడ ఉన్న ఓపెన్ బ్లాస్టింగ్ మెటీరియల్ మీకు ఇవి మొత్తం బ్యాచ్ నంబర్స్తో కూడా ఇది ఒక్కసారి చూస్తే చాలా క్లియర్గా ఎక్స్ప్లోజివ్ ఎంత డేంజరస్ అనేది ఎంత ఉందో. ఇప్పుడు ఇది చూడండి, థండర్ బోల్ట్ నేను పెట్టిన ప్యాకేజ్ నంబర్తో కూడా ఉంది, ఏ కంపెనీ కూడా ఉంది థండర్ బోల్ట్. ఇది చూడండి, ఈడీ వైర్స్ అండ్ జెలిటిన్స్ ఇవి ఒక గోడౌన్లో ఉండే, ఒక ట్రక్లో అంతా ఉండే. ఇవి మా పిల్లలు పోయి చూపించినారు అందరికి, మీడియాకి. ఓకే. ఇంత చేసిన నో యాక్షన్. ఫైనల్గా వచ్చేసేసి ఒక డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్, ఆయన డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, వైజాగ్. ఆయనకి నేను లెటర్ మెయిల్ పెడితే పాపం నెక్స్ట్ డే నాకు పంపిస్తూ కాపీ కలెక్టర్కి, ఎస్పీకి, ఆ పోలీస్ స్టేషన్కి యాక్షన్ తీసుకోమని అందరు కాపీ పంపించాడు. ఎస్పీకి అంటే చీఫ్ సెక్రటరీ నుంచి కింద ఎస్పీ వరకు నేను ఎన్ని మెయిల్స్ పెట్టినా నో రెస్పాన్స్. ఈవెన్ మెయిల్లో రాలే, స్పాట్కి రాలే. నన్నైతే లిఫ్ట్ చేసేసేసినారు, ఓకే, మిషన్లు ఎత్తేసేసినారు బలవంతంగా. 19 వేకున వ్యాన్లు, లారీల్లో పోలీసులు వచ్చేసి మా వాళ్ళందరినీ చెల్లాచెదురు చేసేసి నన్ను లిఫ్ట్ చేశారు. నెక్స్ట్ డే అక్కడున్న మొత్తము మిషన్స్, పేలుడు పదార్థాలు ఎక్కడికి పోయినాయి, అసలు ఎవరు కొన్నారు, ఎవడు తెచ్చాడు, అడెవడన్నా టెర్రరిస్ట్లో ఇంకెవరన్నా ఒక అగ్గిపుల్లు వేస్తే ఏమైపోద్ది, అంతే కదా, ఊరు పేలిపోద్ది. అంటే ఈ రోజుకి కూడా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు, నా మీద యాక్షన్ తీసుకున్నారు, నన్ను తీసుకొని లేపేసేసినారు. అంతకుమించి ఇంకేం చేయలేదు. ఫైనల్గా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్కి లెటర్ పెట్టా. ఓకే. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి అండ్ మైనింగ్ సెంట్రల్ మినిస్టర్కి పెట్టా. పెడితే వాళ్ళు రిప్లై ఇచ్చారు. నిన్న January 1 వచ్చింది ఇది. ఓకే. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటే సెంట్రల్ మైనింగ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వచ్చింది. క్లియర్గా ఎవరికి అడ్రస్ చేశారు, స్పెషల్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ ఆంధ్రప్రదేశ్. వెంటనే ఆయన డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి అంటే నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి సొంత పిఏ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్, ఆయనకి పంపించారు. అంటే అట్లీస్ట్ December 2 నుంచి మనకి రిప్లై లేదు.
జనవరి 1కి 2 రోజుల ముందు పెడితే జనవరి 1 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాక్షన్ తీసుకోమని వచ్చేసేసి యా ఈ మాత్రం ఎందుకు చేయలేదు అని అడుగుతుండా. ఇది ఒకటి క్లియర్గా ఇన్ దిస్ రిగార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రిక్వెస్టెడ్ టు ఎగ్జామిన్ ద మ్యాటర్ అండ్ కామెంట్స్ రిపోర్ట్ దేర్ ఆన్ టు ప్రొవైడెడ్ టు దిస్ మినిస్ట్రీ ఇమీడియట్లీ. అసలు అంటే చీఫ్ సెక్రటరీ, డీజీపీ అండ్ డైరెక్టర్ మైన్స్, కలెక్టర్ జిల్లా, కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ హెడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి ఎస్పీ, ఇప్పటి వరకు అసలు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు మీరు? అంటే ఏం చేయాలనుకుంటున్నారు? సిలికా ఓపెన్గా అక్కడ 150 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి 1485కి గవర్నమెంట్ ల్యాండ్స్, ఎస్సీజెడ్ ల్యాండ్స్, ఏపీఐఏసీ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్, మేతపురం బోకు, ఆ న్యాచురల్ స్ప్రింగ్స్ ఉన్నాయి. ఓకే ఆ నీళ్లు ఆటోమేటిక్గా వచ్చి కాలువల్లో ₹1 ఖర్చు లేకుండా ఆ సొన కాలువలు అంటారు. మామిడి దిక్కు అయితే సొన కాలువ 1000 ఎకరాలకు బారద్ది, లెఫ్ట్ సైడ్ ఉండే కాలువ 500 ఎకరాలు న్యాచురల్. మేము బయటప్పటికి ఎత్తేసి ఉన్నారు. ఓకే ఇంత జరిగితే ప్రకృతి విధ్వంసం చేస్తా ప్రజల ఆస్తి, ప్రభుత్వ భూముల్లో అక్కడ 1000 కోట్లు ఇక్కడ 1000 కోట్లు చేస్తే అసలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్, రాష్ట్ర మంత్రులు కొల్లగొడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు ఊళ్ళు పంచుకుంటారా? ఏంటిది? ఏ రాష్ట్రంలో ఇంత బరితెగింపు ఉంది? ఏం చెయ్యాలా మనం? మేము ఎన్ని పోరాటాలు చేస్తే ఏం ఫలితం? ఇప్పుడు సిలికాది ఆల్మోస్ట్ సిబిఐ వాళ్ళ నోటీసుకు పోయింది. మొత్తం గూగుల్ మ్యాప్స్ పెట్టి విత్ ఎవిడెన్స్ ఫైల్ చేసాము. ఇంకేం చేయాలి మేము? అంతకంటే ఏం పోరాడాలి మేము? ఒకసారి పోయినాము, ఆ ఇల్లీగల్ యార్డ్ ఎండోమెంట్ ల్యాండ్లో 4 లక్షల టన్నులు ఉండేది చూపించాము మీడియాకి, అంతా ప్రెస్లో మాట్లాడాము. తిరుపతి కలెక్టర్ దగ్గరికి పోయినా, ఆల్ ఇన్ఛార్జెస్ తీసుకుపోయి కూర్చొని, ఇదిగో ఈ మ్యాప్ చూడండి, ఏపీఐసి ఈ మ్యాప్ చూడండి, జీపీఎస్ మ్యాప్, గూగుల్ మ్యాప్, ఇది ఎండోమెంట్ ల్యాండ్, ఇది మేతపురం బోకు, ఈ న్యాచురల్ స్ప్రింగ్స్, సొనకాలువలు అని చెప్పి లాస్ట్లో వచ్చేటప్పుడు ఇంతకంటే మేమేం చేయలేము, ఆఖరణ ఈ ఐఏఎస్ బిళ్ళ దాని విలువన్నా కాపాడుకో అని చెప్పేసి వచ్చా. ఏముంది? వేస్ట్ అంతే. చూసాను ఆ బిట్ కూడా. అది ఇది ఇంత జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో వీళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు వీళ్ళు సిలికా 1వ తేదీ లోటస్ పాండ్కి పోవాలా, క్వార్జీ లోటస్ పాండ్కి పోవాలా, క్వార్జీలో టన్ను 600 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి పోవాలా. మేమేం చేయగలం? చీఫ్ సెక్రటరీ, డీజీపీలు మనమేం చేయగలం? బాసేకే నెల 1వ తేదీ పోతుంటే వీళ్ళు కిందోళ్ళు దోచుకోకుండా ఎట్టుంటారు? వీఆర్ హెల్ప్లెస్. వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్స్. ఎక్కడికి పోతుంది రాష్ట్రం? సో అయితే మీరు ఇప్పుడు ఉద్యమాలు చేశారు, దీక్షలు చేశారు, మిమ్మల్ని లిఫ్ట్ చేశారు, మీ మీద ఏమైనా కేసులు పెట్టారా? అదేవిధంగా దాడులు ఏమైనా జరిగినాయండి? నా మీద ఇప్పటికీ 10 కేసులు అయితే, ఒక కేసు హైకోర్టు కొట్టేసింది, 9 కేసులు ఉన్నాయి. బయటకు వస్తే కేసు అదే గురించి లోకేష్ బాబు ఆనందే మందు అమ్మకం పెడితే వెబ్సైట్లో కాపీ తీసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నాన్ బెయిలబుల్ కేసు. కరుణాకర్ చనిపోతే దళితుడు, నేను వాళ్ళ నేషనల్ ఎస్సీ కమిషన్ బెనిఫిట్స్ అన్నీ నేనే ఇప్పించా. లోకేష్ బాబు వచ్చారు, మా తెలుగుదేశం నాయకులు, ఆయన వైఫ్, ఆయన చనిపోయినాడు, వైఫ్కి ఆ ఇల్లు వదిలిపెట్టించి 9.5 లక్షల వాళ్ళ బాండ్స్ చేతికి ఇచ్చాం. మా మీద కేసు పెట్టారు. ఓకే. చెలో నెల్లూరు అంటే ఐ మీన్ ఆది నారాయణ, ఉదయగిరి నారాయణని మర్డర్ చేసి వేలాడదీశారు. నేను ఢిల్లీకి పోయి వచ్చి నేషనల్ ఎస్సీ కమిషన్ తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి అంతా ఉద్యోగం ఇప్పించి అన్ని బెనిఫిట్స్ చేశాను. 3 సెంట్లు ఇళ్ల స్థలం, 3 ఎకరాల పొలము, 8,25,000 డబ్బు, గవర్నమెంట్ ఉద్యోగం. ఇప్పుడు అమ్మాయి 30,000 రూపాయలు జీతం. వాళ్ళ తల్లి, నారాయణ తల్లి, నారాయణ చెల్లెలు, ఒక మరగుజ్జు చెల్లెలు, 3 బిడ్డలు. ఈ అమ్మాయి అసలు కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి వచ్చి ఉండేది. కూలి చేసినా కూడా 6 మందిని అన్నీ ఇప్పించాం. ఇప్పుడు 30,000 రూపీస్ ఉద్యోగం చేస్తుంది. దానికి చలో నెల్లూరు అని పిలిపించాం. వాటికి మా మీద కేసులు పెట్టారు. మంత్రి డైరెక్ట్గా 4 ఎకరాల 70 సెంట్లు ఫెన్సింగ్ చేసుకోనంటే కలెక్టర్, ఎస్పీలు అందరితో మాట్లాడి, డిఎస్పీలతో మాట్లాడి ఫెన్సింగ్ బాల్ కొడిచాం. మా గవర్నమెంట్ ఉండింది కాబట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి, ఈరోజు ఎంత 4 ఎకరాల 70 సెంట్లు 7 మంది దళితులు, ఎకరా 5 కోట్లు. మళ్ళీ ఇప్పుడు
ఆయన పక్కన ఆయన పొలం ఉంది, ఆయన శ్మశానానికి 90 సెంట్లు ఎప్పుడో వదులుండాడు మా మామలు. ఈ 4 ఎకరాల 70 సెంట్లో మీరు అంటే ఎస్సీలు 7 మంది పాపం డబ్బులున్నోడంట, ఈయన పేదోడంట, 90 సెంట్లు ఇవ్వాలా. ఓకే, దాని మీద ఫైట్ చేస్తున్నాం. అంటే ఒకటే రెండా అసలు చెరువులు బ్రిటిష్ టైంలో కట్టిన చెరువులు, కనుపూర్ చెరువు బ్రిటిషర్స్ కట్టింది, నువ్వు లేపేసేసావు. 10-15 లక్షల టన్నులు వెళ్ళిపోయింది బయట. మంత్రి డైరెక్ట్ సాయంత్రం కలెక్షన్ వెళ్ళిపోవాలా. టోల్ గేట్లు పెట్టావు. యాష్ జన్కోలో శంకార్పు కానీ యాష్ 80 రూపాయలకి అమ్ముతారు వాళ్ళు. ఓకే, టన్ను ఎవరైనా కొనుక్కోవచ్చు, షిప్లో కూడా పోతాయి. కానీ 180 రూపాయలు ఇవ్వాలా, 100 రూపాయలు మంత్రికి. ఇంత బహిరంగ దోపిడీ జరుగుతుంటే రాజకీయాల్లో పబ్లిక్ లైఫ్లోకి ఎవరైనా సేవ చేయాలని వస్తే, ప్రజాసేవ చేయాలని ఎంత వీలుంటే అంత సహాయం చేయటం మీరు, కానీ ఇప్పుడు ఎంత వీలుంటే అంత దోచుకోవటం. అదేలేండి, మీరు మామూలుగా ఇప్పుడు ఎస్సీలకి ఇప్పుడు ఏదైనా అన్యాయం జరిగినా ఇమీడియట్గా ఉంటారు. అదేవిధంగా 2015లో ఏదైతే తుఫాన్ వచ్చిందో అప్పుడు వరద బాధితులకు కూడా మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరిలో ఒక 50 మంది బాధితులు ఉంటే ఒక 10 మంది బాధితులు కాకపోయినా వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి కాంపన్సేషన్స్ వచ్చేలాగా మీరు అప్పుడు చేశారు అని చెప్పి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. సో ఆ విధంగా ఇక్కడ ప్రజలకి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి చేస్తారు అని చెప్పి. మీరు కొద్దిమందికి కాదు మేము చేసింది. 2015 నవంబర్లో భారీ వర్షాలు వస్తే ఒక 10-15 రోజులు ఎవరు కూలికి పోయేదానికి ఆకలిలో ఇబ్బంది పడుతుంటే ప్రతి తెల్ల కార్డు వాళ్ళు ఎస్టీలా, ఎస్సీలా, బీసీలా, ముస్లిమ్సా, ఓసీలా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ, వైట్ కార్డు ప్రతి ఇంటికి 4,000 20 కేజీలు బియ్యం ఇప్పించాం 8 ఏళ్ల క్రితం. అవును. ఇప్పుడు ఈ తుఫాన్ వస్తే, మెంచాంగ్ తుఫాన్ వస్తే ఓన్లీ గిరిజనులు 1,500 కట్ చేసి 2,500 కొంతమంది ఫిషర్మెన్కి, అది కూడా ఒకరుంటే కార్డులు 1000, ఇద్దరుంటే 2,000, ముగ్గురు పైన ఉంటేనే 2,500. మేము అప్పుడు ఒక్కరున్నా అన్నీ అనవసరం, వైట్ కార్డు ఉంటే 4,000 రూపీస్ చెక్ ఇచ్చాం, 20 కేజీలు బియ్యం ఇచ్చాం. 8 ఏళ్ల తర్వాత ఎస్సీలు, నా బీసీలు అనే జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు బీసీల్లో పేదోళ్ళు లేరంట, ఓన్లీ గిరిజనుల్లో 1,500 కట్టంట. అప్పుడు 4,000 అంటే 8 ఏళ్ళు ఇప్పుడు ఉండే ధరలకి నువ్వు 8,000 ఇప్పించాలా. కట్టింగ్ ఏంటండి మళ్ళీ ఇందులో ఏదో అది మళ్ళీ ఒకరుంటే 1000 అంట. ఇంత ఘోరంగా అక్కడేమో ఆయన చెప్పేది డిఫరెంట్. మొన్న క్రిస్మస్కి వేడుకలకి ఏదో ఒక చర్చికి వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి గారి స్పీచ్ విన్నాను నేను. ప్రభువు యేసుక్రీస్తు ప్రభు చెప్పాయంట, ఎవరిని శత్రువులుగా చూడకూడదు, అందరినీ సమానంగానే చూడాలా, చెడు చేయకూడదు. అది జగన్మోహన్ రెడ్డి నోటికుండా చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు ఎన్ని కంపెనీలు తరిమేసావు, ఎంతమందిని జైళ్ళల్లో పెట్టావు, ఎంత దోపిడీ చేస్తున్నావు మా బోటోళ్ళు. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను నేను. చెప్పండి. ఆయన రెడ్డి, ఎంతమంది రెడ్లు సీఎంలు అయినారు? నేల సంజయ్ రెడ్డి దగ్గర నుంచి, కాసు బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి, విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నిన్న కిరణ్ కుమార్ దాకా, రాజశేఖర్ రెడ్డి దాకా. ఈ మాదిరిగా ఎవరైనా కష్టాదింపులు, ఇప్పుడు జనానికి ఏంది, ఆయన రెడ్లకి చేస్తున్నాడు. ఏ రెడ్లకి? ఆ నలుగురు రెడ్లు. నీ పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతడు విజయసాయిరెడ్డి, ఆ పైన సజ్జల రామకృష్ణారెడ్డి, ఇక్కడ వైవి సుబ్బారెడ్డి. ఇంకో రెడ్డి, ఏ రెడ్డి గౌరవంగా ఉన్నాడు ఇప్పుడు? ఎంతమందిని పంపించావు నువ్వు తెలుగుదేశంలో రెడ్లని? అనపత్తి రామకృష్ణారెడ్డిని జైలుకి పంపించావు. నేను ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు చెప్తుండా, ఆడు మాచర్ల బ్రహ్మానందరెడ్డిని జైలుకి పంపించావు, ఇక్కడ బీసీ జనార్దన్ 2 సార్లు జైలుకి పంపించావు, ఆడు ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పంపించావు, ఆడు తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డిని పంపించావు, తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి కొడుకు మొక్కుపచ్చలారని అస్మిత్ రెడ్డిని జైలుకి పంపించావు, అక్కడి నుంచి బీటెక్ రవిని 2 సార్లు జైలుకి పంపించావు, అక్కడ చెల్లారాముని జైలుకి పంపించావు, చంద్రమోహన్ రెడ్డి నాన్ బెయిలబుల్, అమర్నాథ్ రెడ్డి నాన్ బెయిలబుల్, కిషోర్ కుమార్ రెడ్డి నాన్ బెయిలబుల్, శ్రీనివాసరెడ్డి నాన్ బెయిలబుల్. ఎంతమంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడితే వాళ్ళందరూ 50 రోజులు బయట పోయి బెయిల్ తెచ్చుకున్నారు. నేనైతే ఒకటి క్వాష్ చేశారు, రెండోది కూడా నాన్ బెయిలబుల్ పెడితే అరెస్ట్ చేసుకోమని చెప్పాను. నా వల్ల కాదని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పా, ఇంకా ఏదో అరెస్ట్ చేయాల. ఓకే. అంటే ఇటువంటి పరిస్థితి ఒక రెడ్డి ముఖ్యమంత్రిగా ఎప్పుడన్నా చూసామా అంట? ఏ రెడ్డికి
ఆ ఊర్లో పెత్తనం చేసే రెడ్డికి గౌరవం ఉందా నీ దగ్గర? వ్యవసాయం చేసే రైతు రెడ్డికి గౌరవం ఉందా? ఒక కాంట్రాక్టర్ రెడ్లు బతికారా నీ దగ్గర? మా టైంలో, తెలుగుదేశం టైంలో ఆయన సిలికా మైన్ ఉంటే రెడ్డి అంటే రెడ్డి చేసుకో, కాంట్రాక్ట్ ఉంటే చేసుకో. ఎవ్వరు కులాలకి అతీతంగా జరిగింది. ఎక్కడన్నా కింద చిన్న పొరపాట్లు జరగాల్సిందే ఏ ప్రభుత్వంలోనైనా. ఇంత కక్ష సాధింపుతో ఇంత ఘోరంగా ట్రీట్ చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను బటన్ నొక్కుతా, మధ్యలో లీడర్స్ ఉండకూడదు. ఆయన రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, ఇంకోరు కావచ్చు. కమాస్ అయితే అసలు ఫ్యాక్టరీలు కూడా ఉండేది, ఆయనలో వెళ్ళిపోవాలా. ఇది దుర్మార్గం. ఇది పరిపాలన, నియంతృత్వ పరిపాలన పైగా ఇక్కడ మళ్ళీ క్రిస్మస్కి చర్చ్కి వెళ్ళి ఈ విషయాలు చెప్పడం వల్ల మీకు చెప్పటం, ఆయన చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఆ శత్రువులు అనేవాళ్ళని చూడకూడదని ప్రభువు చెప్పా అంట. బట్ ఇక్కడ నువ్వు చూసేది అందరినీ శత్రువులుగానే చూస్తుండవు. సో అయితే ఇప్పుడు మీ నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా? ఎట్లా ఉన్నారు? ప్రజలు ఈ గవర్నమెంట్లో చాలా సఫర్ అయినారు. ఫస్ట్ టైం అది డెల్టా, నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా కింద ఫస్ట్ కోవూరు, సెకండ్ సర్వేపల్లి. చరిత్రలో 860 కేజీలు పుట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 150, 200 కేజీలు ఎక్స్ట్రా, 1000 కేజీలు, 1050 కేజీలు. ఎంత సఫర్ అయినారు, ఎంత నష్టపడ్డారు? కొన్ని వేల కోట్లు ఈ జిల్లాలో నష్టపడింది వీళ్ళ వల్ల. నిన్న మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరు? ఇరిగేషన్ అంబటి రాంబాబు గారు. ఆయనకి అరగంట కూడా టైం ఉండదంట సమీక్ష చేసేదానికి మా దగ్గర, మా జిల్లాకి. ఆయన మళ్ళీ మా ఇన్ఛార్జ్ మంత్రి అంబటి, ఈయన వ్యవసాయ మంత్రి. సెకండ్ క్రాప్లో మీ ఈ క్రాప్ బుకింగ్ 85,000 ఎకరాలు ఇరిగేషన్ అగ్రికల్చర్ ఇచ్చింది. ఓకే, వేసింది 1,05,000. 40 టీఎంసీలు ఎట్టు ఖర్చు పెడతారంటే 30 టీఎంసీ, 30 టీఎంసీలు బురదలో కలిసిపోతే, కండలేరు కింద 10 టీఎంసీలు వేస్ట్ అయిపోతే, ఈరోజు 36 టీఎంసీలు ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఓన్లీ డెల్టాకి ఇస్తుండవు. కావలి కాలువ, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ లేదు, ఏదో నామినల్. కురవంతా బీడు ఫస్ట్ క్రాప్ వేసుకోలేని పరిస్థితి ఈ జిల్లాలో తెచ్చింది ఎవరు? ఆ 30 టీఎంసీలు ప్లస్ 10 టీఎంసీలు ఉండుంటే మొత్తం 36 + 40 76 టీఎంసీ. అక్కడ గూడూరు డివిజన్లో 2,50,000 ఎకరాలు బండి ఉన్నావు. చిత్తూరు 50,000తో 3 లక్షల ఎకరాలు. ఈ కావలి, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ అంత బండి ఉండేది. 3 to 4 lakh ఏకర్స్ ఈరోజు ఫస్ట్ క్రాప్ వేసుకోలేని పరిస్థితి. అరే 3 టన్నులు ఎకరాకి 3.5 పుట్టి అంటే 3 టన్నులు వచ్చి ఉంటే 3 లక్షల ఎకరాలు అనుకుంటాం మనం, ఎక్కువ కూడా వేసుకోము. అంటే 6 లక్షల టన్నులు. 3 లక్షల ఎకరాలంటే 6 లక్షల టన్నులు, 3.5 లక్షల ఎకరాలంటే 7 లక్షల టన్నులు. ఎంత టన్ను? 20,000 ఎంఎస్పి, 1,200, 1,500 కోట్లు ఐ మీన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి పోయింది. రైతులకి దాంట్లో 300-400 కోట్ల ఆదాయం పోయింది. కూలీలకి పని పోయింది. అసలు ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటి? నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం వలన ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఇది ఓర్వలేక ప్రతిపక్షాలు కావాలనే మా అమ్మాయిన బురద జల్లుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జోకులు వేస్తాడు. ఆయన నా బిడ్డలు, మీ బిడ్డని అంటాడు ప్రతిసారి. నిజంగా మా బిడ్డవైతే ఆ మందు తాగిచ్చి జనాలను చంపుతావా? ఇండియాలో, భారతదేశంలో ఎవరైనా, అది మద్యపానం మంచిది కాదు, బట్ సెలెక్షన్ ఆఫ్ ప్రోడక్ట్ వాళ్ళ చేతిలో లేకుండా చేసిన ఒకటివే కదా. నువ్వు చెప్పిన మందు తాగాల, 150, 200 పెట్టి కొనాలా? బ్రాండ్ లేదు, పాడు లేదు. ఎంతమంది ఇప్పుడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ 2020లో ఈ లిక్కర్ తాగిన రిలేటెడ్ జాబ్స్లో 4,000 మంది ఉన్నాయి. 23కి వచ్చేటప్పటికి దాదాపు 13,000 మందికి పోయినాయి. అంటే బికాస్ ఈ పాయిజనస్ హామ్ చేస్తుంది. నువ్వు బిడ్డవే, మా బిడ్డవే, పేదోళ్ళకి బిడ్డవే. నిజంగా నీకు అసలు ఇది ఉంటే 8 సార్లు కరెంట్ ఛార్జ్ పెంచుతాడా పేదోళ్ళు? ఇప్పుడు వాళ్ళు ఏమైపోతుంది, ఎక్కడ పోయి అడిగినా అయ్యా
మా తెలుగుదేశం టైంలో 2 నెలలకి 2 నెలలు 200, 300 వచ్చేదయ్యా. ఇప్పుడు నెలకి 1000 రూపాయలు వచ్చేస్తుంది. పేదోళ్ళు, బీసీలు, దిగువ మధ్య తరగతి వారు, పేదవారు, వాళ్ళందరూ అసలు అది కాకుండా లిక్కర్ నేను మద్యపాన నిషేధం పెడతానని చెప్పి మరొక 2034 దాకా దాగిస్తాను అని చెప్పి మళ్ళీ 8,000 కోట్లు అప్పు తెస్తాను రివరేజ్ కార్పొరేషన్. ఇదంతా మిస్లీడింగ్ పీపుల్, అంతకు మించి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు అనేవి చాలా కాస్ట్లీగా మారిపోయినాయి. పైగా మీ అపోనెంట్ మినిస్టర్ గారు, ఆయన ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అయ్యారని మీరే పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సోమిరెడ్డి గారు ఆర్థికంగా ఏ విధంగా ఉన్నారు, రాబోయే ఎన్నికలకి ఏమైనా తట్టుకునే అవకాశం ఉన్నదా ఏంటి అనే సందేహం కూడా కొంతమంది ప్రజల్లో ఉంది. దీనికి ఏమంటారు? అధికంగా మేము ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం. సినిమా హాల్, శ్రీనివాస్ మాల్ నడిబొడ్డులో కొత్త హాల్ ఎదురుగా ఉండే సినిమా హాల్ మా ఫ్యామిలీ అమ్ముకున్నాం 2000 సంవత్సరం నేను మంత్రిగా ఉన్నప్పుడు. ఇక్కడ ఈ 5 ఊళ్ళల్లో మా అన్ని కార్పొరేషన్ లిమిట్స్, అలీపురం, చెరుకూరు, రాజపాలెం, గుడపల్లిపాడు, నవలాల్ గార్డెన్స్, చిన్న చెరుకూరు, అన్ని గ్రామాల్లో మా ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ కనుమరుగైపోయినాయి. ఉన్నాయి, పోగొట్టుకున్నాం మేము. అంటే ప్రజలు కూడా ఎవరు సర్వీస్ చేసేవాళ్ళు, ఎవరు ఏం చేసిస్తున్నారు, ఎవరు ఎంత నష్టం చేస్తున్నారు అనేది అంచనా వేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళతో కూడా డబ్బులో పోటీ పడాలంటే ఎవరికి సాధ్యం కాదు. అది మంచి చెడులు వీళ్ళే అంచనాలు వేసుకోవాలా. ఇప్పుడు జనం నువ్వు ఒక సెకండ్ టైం ఎలక్ట్ అయ్యి మంత్రి అయ్యి 150 కేజీలు పుట్టికి ఎక్స్ట్రా తీసుకుంటే ఎట్ట మనసు వస్తుంది నీకు? దాంట్లో మీకు ఎంత ముట్టింది? కాలువల పేరుతో ఈరోజు ఒక్క సరేపల్లిలో ఇంచుమించు 150 కోట్లు నేను రెడీగా ఈ రోజు కన్నా కలెక్టర్ ఆర్ కమిటీ కానీ వేస్తే ప్రూవ్ చేసి 150 కోట్లు కాలువల పేరుతో, ఐ మీన్ FDR, ఫ్లడ్ డ్యామేజ్ రిపోర్ట్స్, O&M, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ అండ్ NREGS కలిపి దాదాపు ఒక్క సరేపల్లో 150 కోట్లు ఎత్తేసారు పని చేయకుండా. అసలు పని మొదలు పెట్టకుండానే బిల్లులు చేసుకున్నారు. జవాబు లేదు. కానీ ఇంత దోపిడీ చేసే వాళ్ళని ప్రజలు మద్దతు పలకకూడదు, వాళ్ళకి గుణపాఠం చెప్పాలా, లెసన్ టీచ్ చేయాలా. ఇంకా ఇంత పట్టపొగులు ఒక ఇసుక, నేను అందుకే చెప్పా మా ఫ్రెండు కాకాని గోవర్ధన్రెడ్డికి ఉదయం లేచి మట్టి, ఆయన అల్పాహార విందు, మధ్యాహ్నం ఆయన ఇసుక, ఎర్రమట్టి మధ్యాహ్నం, సాయంత్రం టీ టైంలో శాండ్ తీసుకుంటాడు, నైట్ టైము యాష్ అనుకుంటున్నాం, ఇప్పుడు తెల్ల బంగారం తీసుకొని కానీ లెక్కేసుకుంది నిద్రపోని పరిస్థితి. దాని డైట్ అదండి, అది పరిస్థితి. 4 పూటలు మట్టి, ఇసుక, తెల్ల బంగారం, ఆ పరిస్థితి. ఇప్పుడు ఆయన ఇళ్ళు, ఇప్పుడు మేమనేది ఊరికే నా మీద 1000 కోట్లు అన్నాడు ఇతర దేశాల్లో, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, నాకు, నా వైఫ్, నా సన్ అని చెప్పి బ్యాంక్ డాక్యుమెంట్లు పెట్టాడు. ఏ పాలిటీషియన్ అయినా పనిచేశారా? బ్యాంక్ డాక్యుమెంట్లు, మా బ్యాంకులో అకౌంట్స్, మా వీసాలు, మా పాస్పోర్ట్లు, దొంగ పాస్పోర్ట్లు పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ నువ్వు పెడితే, నేను కేసు పెడితే, నేను చెప్పా నీకు 24 hours టైం ఇస్తుండా, క్షమాపణ చెప్పు సొసైటీకి అన్నా, చెప్పలే. నేను కంప్లైంట్ ఇచ్చా, నువ్వు 20 రోజులు, నెల రోజులు సుప్రీంకోర్టు బెయిల్ వచ్చిందా కనపడకుండా వెళ్ళిపోయినావు. ఇప్పుడు కేసు నడుస్తుంది స్పెషల్ కోర్టులో, ప్రజాప్రతినిధుల కోర్టులో, నువ్వు తప్పించుకోలేవు. నేను పెట్టింది అది. ఇప్పుడు గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కల్తీ మద్యంలో ఉండవు 4 కేసుల్లో, నువ్వు నీతో పాటు తోటి ముద్దాయిలు ఎవరు? అప్పు, గ్రేట్ స్మగ్లర్, నీ కేసులో అరెస్ట్ అయిపోయి జైల్లో చచ్చిపోయినాడు. నువ్వు కనీసం వాళ్ళని పలకరించు, నీకోసం చచ్చిపోయినారు వాళ్ళు. ఓకే, అందరు స్మగ్లర్స్. దాంట్లో డ్రగ్ మాఫియా, రెడ్ శాండల్ మాఫియా. ఆ 4 FIR కాపీలు చదవండి మీరు. ఓకే, ఎవరు అక్కడి నుంచి పాండిచేరి నుంచి తమిళనాడు, కర్ణాటకలో ఉండే మాఫియా అంతా నీ తోటి ముద్దాయిలు. ఇంకోటైతే సొసైటీలో తలెత్తుకొని తిరుగుతారా? మేమైతే బతకగలమా? అటువంటి చేసి నువ్వు మమ్మల్ని రోజు తిడతావు. నువ్వు అన్ఫార్చునేట్. దీనికి ముందే మీరు చెప్పారు, మేమున్న సినిమా హాల్ శ్రీనివాస్ థియేటర్ అది అమ్ముకున్నాము, చుట్టుపక్కల ఆస్తులు అమ్ముకున్న ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినప్పుడు. అటువంటి దానికి మీ మీద 1000 కోట్లు ఉన్నాయి, సంపాదించారని చెప్పేసి ఏ విధంగా చెప్తారు? ఒకటి, అసలు ముందు మీరు చాలా సౌమ్యం, సాఫ్ట్, పైగా ఎట్లాగంటే మీరు ఎప్పుడు
మీ ఎర్లీ స్టేజ్లో పొలిటికల్ కెరీర్ ఎర్లీ టైంలో ఏది 80sలో ఉన్న టైంలో లాగా ఇంకా అదే స్టైల్ ఆఫ్ పాలిటిక్స్లో అంత మెతక ధోరణితో ఉంటే ప్రస్తుతం ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్ మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మీరు చూస్తేనేమో ఆస్తిపాస్తులు అమ్ముకుంటా ఏదో ప్రజలకు చేస్తూ ఉన్నారు సర్వీసు. ఇక్కడ చూస్తుంటేనేమో న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అదే ఇంత డైట్ ప్లాన్ చెప్పినట్లుగా. సో మీరు ఆ స్టైల్ ఆఫ్ వర్క్ అనేది ఏమైనా సరే అప్గ్రేడ్ అవుతున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా అట్లాగే? మా ఫాదర్, మా సోమిరెడ్డి ఫ్యామిలీ, సోమిరెడ్డి ఆదినారాయణ మా పెదనాయన, మా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆయన స్వాతంత్రం కోసం జైలుకి పోయి వచ్చాడు. ఓకే. పోయేసి వచ్చిన వాళ్ళందరికీ 5 ఎకరాలు ఇచ్చి సన్మానం చేశాడు. ఇప్పుడు అది ఎకరా 2 కోట్లు పైన చేస్తుంది. ఆయన రాగానే దాన్ని పేదవాళ్ళకి ఇళ్ళకి ఇచ్చేసాడు. అది కాలనీగా తయారైంది. అట్ట పెరిగిన వాళ్ళం మేము. ఇది శ్రీనివాస్ మాల్ అనుకోండి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 43% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉండేది. 1000 రూపాయలు కలెక్షన్ వస్తే 430 కట్టాలి. కొన్ని థియేటర్లు 30 రూపాయలు 40 రూపాయలు కట్టేది, 430కి పోతుంది. మేము కరెక్ట్గా కట్టి ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అందుకేమో అట్టే పెరిగాము, మారలేకపోతున్నాం. ఇంకా అది చూసి ఓర్చుకోలేక రోజు ఏదో మా మీద ఆరోపణ చేస్తారు. ఇప్పటికీ స్టిల్ ఎవరికైనా అర్థమవుద్ది. మేము సంపాదించామా. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి మా మేనమామ, పెద్ద చంద్రశేఖర్ రెడ్డి గారు పెద్ద మేనమామ. 83 తర్వాత నాయన చనిపోతే వాళ్ళ నీడలో పెరిగాము. వాళ్ళు అట్నే జనం కోసం బతికారు. జమీందారు ఫ్యామిలీ మా అమ్మగారిది. వాళ్ళు ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు. అటువంటిది ఇప్పుడు ఒకసారి మారాలంటే మారలేకపోతున్నాము. బట్ ఇక్కడేమో దోపిడీ మీద పోరాడాల్సి వస్తుంది. తప్పదుగా పోరాడాలి ప్రజల కోసం, అట్లే న్యాచురల్ రిసోర్సెస్ కోసం. పైగా మీరు ప్రకృతి అభిమాని కదా. న్యాచురల్ రిసోర్సెస్ ఏవి కూడా డిస్ట్రాయ్ అవ్వకూడదు, బాగుండాలి అనేది. అక్కడ ఒక్క కనుపూరు చెరువు దగ్గరికి నైట్ మేము పోయినాం. 3 సార్లు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో నేనే బయట కారులో కూర్చొని కంప్లైంట్ ఇప్పించా. నేను చేస్తే ఫైనల్గా ఆయన ఏం మాట్లాడతాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి చంద్రమోహన్ రెడ్డి కనుపూరు చెరువు ఎత్తిచ్చేసి. అంటే గోవర్ధన్ రెడ్డి మనస్తత్వం గురించి నేను చెప్పేది. దుర్మార్గపు ఆలోచనలు అతనికి. 4 ఎకరాల 70 సెంట్లు దళితులది నువ్వు తీసేసుకున్నావు. ఒక దళితుడు నారాయణని నీ పొదలకూరు పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేసి వేలాడి తీసేసినారు. అయినా ఆ ఎస్ఐనే వెనకేసుకుని వచ్చినావు. ఒక గిరిజన్ని కొడితే అతను ఆ సబ్ ఇన్స్పెక్టర్, సేమ్ సబ్ ఇన్స్పెక్టర్ అనకేపల్లి, అతను 1 ఎకరా అమ్ముకొని హాస్పిటల్ పెట్టుకున్నాడు. ఇప్పటికీ నార్మల్ కాలే కుర్రోడు. 2 ముస్లిమ్స్ కొడితే చనిపోయినారు, అదే సబ్ ఇన్స్పెక్టర్. ఆయన్ని పర్మనెంట్గా అనే పెట్టుకున్నావు వెంకటాచలంలో, పొదలకూరులో. అతనికి మనుషులు ప్రాణాలు పోయినా కూడా అతనికి ఏం లెక్కలేదు. అయితే ఇప్పుడు మీరు 2004 నుంచి గెలుపు అనేది మీకు అందరి ద్రాక్షగా మిగిలిపోయింది. సో అటువంటి క్రమంలో 2004 వేరు, 9 వేరు, 14 వేరు. బట్ 19కి వచ్చేసరికి కొంత డిఫరెంట్ సినారియో. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు అవలంబిస్తున్న తీరు పట్ల ప్రజల్లో కొంత కాదు చాలా వరకు కూడా వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ఇప్పుడు వస్తున్న సర్వేలను బట్టి కూడా మనకు అర్థమవుతూ ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, మేము తప్పు చేశాము సార్, మొన్న ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించని కానీ, మీకు వ్యతిరేకంగా ఓట్లు వేయటం వలన మేము ఆ తప్పు తెలుసుకున్నాం అనే రియలైజేషన్ పబ్లిక్లో ఏమైనా వచ్చినట్లు మీకు అనిపించిందా? మీతో పంచుకున్నారా? 100% రియలైజేషన్ ఉంది. పనులు మనం చేసాము, దోపిడీ వాళ్ళు చేస్తున్నారు, రైతులు నష్టపోయినారు, రైతాంగం నష్టపోయింది. క్లియర్గా పట్టపొగులు గోవర్ధన్ రెడ్డి బ్యాచ్ ఒక 7-8 మంది 5 మండలాల్లో, వాళ్ళెవరు ఒక 7-8 మంది వైసీపీ నాయకులే చెప్పుకుంటున్నారు. గోవర్ధన్ రెడ్డి ఎక్కడికో ఎన్నో వందల కోట్లు వాళ్ళు కోట్లు సంపాదించేసేసినారు. ఇప్పుడు ల్యాండ్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ జరిగింది, ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడే శాశ్వత భూ హక్కు చట్టం అని తెచ్చారు, పీఓటీ అని పెట్టారు, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అని. దాంట్లో నేను సమాచార చట్టం కింద కలెక్టర్కి పెడితే 3,300 ఎకరాలు సర్వేపల్లిలో ఇచ్చాము 5 మండలాల్లో అని చెప్పారు. అక్కడ ఆయన 5,600 ఎకరాలు అన్నాడు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ 2,300 ఎకరాల వివరాలు ఇవ్వండి అని చెప్పా. ఇప్పటికి ఇవ్వటంలే. ఆ 2,300 ఎకరాల్లో చాలా పెద్ద స్కామ్, అది చాలా పెద్ద స్కామ్. ఆయన బినామీ పేర్లు పెట్టేసి డబ్బులు ఉండే వాళ్ళకి, ఆస్తులు ఉండే వాళ్ళకి, కోటీశ్వర్లకి వాళ్ళ పేర్లతో ఆస్తులు రాయించేస్తున్నాడు. అసలు ఎట్లయిపోయిందంటే 5 మంది తహసీల్దార్లు ఏం చేస్తున్నారు, ఆ మంత్రి ఇంట్లో కూర్చొని 1 బిల్లు 10-1 అడంగులు ఎక్కిచ్చేస్తున్నారు. అదో పెద్ద స్కామ్ నడుస్తుంది. ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయింది. చెరువులన్నీ ధ్వంసం అయిపోయినాయి. అక్కడ కృష్ణపట్నం పోర్ట్లో లేటెస్ట్ సమాచారం ఏంటంటే ఆ కంటైనర్స్
కి వీళ్ళు కలెక్షన్ మొదలుపెట్టారు. గోవర్ధన్ రెడ్డి కలెక్షన్ చేయమన్నాడు. ఓకే. దాంతో అదాని ఏం చేశాడు, ఈ వీళ్ళేంది అది బచ్చాలు అని చెప్పేసి ఎన్నూరులో ఆయన పోర్ట్ ఉంది, కంటైనర్స్ అన్నీ అక్కడికి షిఫ్ట్ చేసేసాడు. ఓకే. ఇక్కడ బల్క్ కంటైనర్స్ అనమాట, అంటే బొగ్గు, యాషు ఇటువంటి తప్ప పొల్యూటెడ్ ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. కంటైనర్స్ అంతా అక్కడికి వెళ్ళిపోయినాయి. సో దీనివల్ల చాలామందికి ఉద్యోగాలు పోయినాయి. వివరాలన్నీ తీసుకుంటున్నాను నేను. చాలామందికి ఉద్యోగాలు పోయినాయి. ఉన్న ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి. ఒక ఘోరమైన పరిస్థితి ముత్తుకూరు కృష్ణపట్నం ప్రాంతానికి వచ్చేసింది, పోర్ట్కి. ఓకే. అది కూడా గోవర్ధన్ రెడ్డి దుర్మార్గం. కృష్ణపట్నం పోర్ట్కి 2 రాత్రిళ్ళు ఆర్తనాదాలు పెట్టారు వాళ్ళు. లారీలు పోనీయకుండా టోల్ గేట్ స్టార్ట్ చేశాడు, కాకాని టోల్ అనమాట. ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్యాక్టరీ అని చెప్పి నేను కేజీఎఫ్ అని చెప్పాను. అక్కడ పోర్టు దగ్గర కాకాని టోల్ ఒకటి ఎక్స్ట్రా పెట్టాడు. ఈరోజు అసలు కంటైనర్స్కి నువ్వు కలెక్షన్ మొదలుపెట్టిన తర్వాత అదానికి కోపం వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని దాన్ని అక్కడికి షిఫ్ట్ చేసేసాడు, ఎన్నూరు ఎయిర్పోర్ట్కి, తమిళనాడుకి. దానివల్ల ఆదాయం ట్యాక్సెస్ అన్నీ తమిళనాడు గవర్నమెంట్కి పోద్ది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భారీగా నష్టపడుతుంది. ఉద్యోగాలు ఆడ పనిచేసే వాళ్ళు 5-6 వేల మందికి ఉపాధి పోయింది, ఉద్యోగాలు పోయినాయి అని చెప్పేసి అదొకటి వస్తూ ఉంది. ఇన్ని దుర్మార్గాలు చేసి, ఇంత అరాచకాలు చేసి ఎంతమందిని మా వాళ్ళని జైలుకి పంపించాడంటే లెక్కే లేదు. ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశాడంటే లెక్కే లేదు. బహుశా నా ఉద్దేశం, నాకు అపోనెంట్ అని చెప్పడం కాదు, మొత్తం రాష్ట్రంలో 151 మంది వాళ్ళు గెలిచిన వాళ్ళల్లో, మంత్రుల్లో, ఎమ్మెల్యేలో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన లీడర్ ఎవరు లేరు వైసీపీలో అని చెప్పేసి టాప్ మోస్ట్ అంటారా మీరు? డెఫినెట్గా. సో మీ అబ్జర్వేషన్లో రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ చెప్పండి. రాజశేఖర్ రెడ్డి 1999-2004 ఆయన అపోజిషన్ లీడర్, నేను ఎమ్మెల్యే, తర్వాత మంత్రి. అయినా చాలా ఇష్యూస్ ఆయన భువనేశ్వర్ గారి నుంచి మాట్లాడితే నేనే కౌంటర్ ఇచ్చా. ఎన్నో లోపల అటాక్ చేసుకున్నాను. నేను ఒకసారి నా డాటర్ పెళ్ళికి పిలవడానికి పోయినా. పాలిటిక్సే. ఆయన మా మీద లేనిపోయిన అలిగేషన్ చేస్తే నేను తీవ్రంగా అలిగేషన్స్ చేశాను, ఆర్గ్యుమెంట్ చేసుకున్నాను. ఇంటికి పోతే చాలా ఆప్యాయంగా చేసినాడు. హాస్పిటాలిటీ కానీ భారత మా తమ్ముడు పెళ్ళికి బెంగళూరుకి పోతే నన్ను పక్కన పెట్టండి అక్షంతలు కూడా ఇలా అంత గౌరవంగా చూసుకున్నాడు. పులివెందుల పెళ్ళికి పోయినా కూడా డయాస్ మీదకి పిలిపించి పక్కన కూర్చోబెట్టాడు. 3 ఏంటంటే 2007లో నేను 2 బస్సులు వేసుకొని కృష్ణపట్నం పోర్ట్ 6000 ఏకర్స్కి చెప్పాను కదా. అవునవును. పోతే కొంతసేపు ఊరికే జోకులు వేసాడు నా మీద, నువ్వు అయితే చేస్తావా అంటే, మేము చేసాం సార్, 2014లో ఎన్టీఆర్ది 24 అవర్స్లో చేయించాము సార్, ఇటువంటి నేను మాట్లాడుతున్నాను. నేనేదో మళ్ళీ సార్ వాళ్ళకి ఎట్టగట్ట చేయాలా, ఈ రూల్ ఉంది, ఆర్బీఐ గైడ్లైన్ సార్ అని చెప్పి ఎందుకు నువ్వు తగ్గి మాట్లాడేది, స్టేజ్ మీద మాట్లాడుతావు కదా, మైకులు తీసుకుని అట్టే మాట్లాడు అని ఆ టైప్లో తమాషగా మాట్లాడి మళ్ళీ 1,00,000 పెంచేసాడు. లేట్ అయితే 1,70,000. లాస్ట్లో కన్విన్స్ అయినాడు నేను చెప్పింది. ఎవరు ఆయన అపోజిషన్ లీడరు? నేను ఎన్టీఆర్ దగ్గర జీవోలు తెచ్చా, చంద్రబాబు నాయుడు దగ్గర అర్ధరాత్రి 11 గంటలకు జీవోలు తెచ్చా, రాజశేఖర్ దగ్గర జీవో తెచ్చా. వాళ్ళ మంత్రులను బొమ్మను నేను 4,000 రూపాయలు వర్షపు బాధితులకి నేను 4,000 బియ్యం, జిల్లా అంతా చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు 4,000 బియ్యం ఇచ్చాం. నువ్వు మంచాంగ్ తుఫాను వస్తే గిరిజనులకు ఇస్తావా? 1,500 కట్ చేస్తావా? ఫిషర్మెన్కి 1,500 కట్ చేస్తావా? అందరికి ఇప్పించలేవా? ఎస్సీలు బీసీలు ఓట్లు వేయించుకోవటం నువ్వు పో, దమ్ముంటే పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయిరమ్మనండి, కాకానికి వద్దనండి. లేదు, ఆయన పాటికి ఆయన హోల్సేల్ వ్యాపారంలో ఆయన పడిపోయి ఉన్నాడు, వీళ్ళు రీటైల్ కాన్స్టిట్యున్సీలు వీళ్ళు దోచుకుంటున్నారు. జరిగేది అది. ఎప్పుడైనా మీరు జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి నో కంపారిజన్. అంటే ఆయనకుండే ఆయన సరే, ఆయన సీఎంగా ఉండి ఏమి చేశాడు, కొడుకుని అలో చేశాడు, క్విట్ కోపులోలు వీటికి ఛాన్స్ ఇచ్చాడు, అవి పక్కన పెడతాం. బట్ రాజశేఖర రెడ్డి గుణాల్లో 10% రాలే ఇతనికి. ఇంత దోపిడీ ఏంటి, ఇంత అరాచకమైంది, ఎంతమంది మీద నువ్వు కేసు, నీ మంత్రులు, నీ పార్టీ ఎమ్మెల్యేలు నేను కలిసేదానికి లేదంటే నువ్వేమన్నా రాజువా, నువ్వేమన్నా నియంతవా? నిన్ను 5 కోట్ల మంది ప్రజలు ఆ సీట్లో కూర్చొని పరిపాలించమంటే ఆ సీట్లో కూర్చోవా నువ్వు?
క్యాబినెట్ మీటింగ్ 15 రోజులకు ఒకసారి పెట్టవా నువ్వు? ఏమైనా అతీతుడివా? ఏమైంది అక్కడ? కేసీఆర్ ఎన్ని చేసినా ఆ నియంతృత్వ పోగడలతో నువ్వు ఫామ్ హౌస్లో పోయి కూర్చున్నాడని, మొన్న పబ్లిక్ అందుబాటులో లేదని ప్రజలు తీర్పిచ్చాడు. అవును. మరి ఆయన అంత పెద్ద చెడ్డ చేయలే ఎక్కడ ప్రజలకి, రైతులకి. ఇక్కడ కంటే రైతులకి చాలా బాగా చేశాడు అక్కడ. ఆయన ఓడిపోయినాడు. నువ్వు డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో బతుకుతున్నావు. ఎవరికంటే ఎక్కువ నువ్వు? ఏంటి నీ అర్హత? నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నువ్వు జైలుకు పోయి వచ్చినోడివి. క్విట్ ప్రోకో అనే పదం ఈ దేశంలో ఒక పొలిటీషియన్ ద్వారా చేసింది నువ్వు. ఓకే. ఆయన ఈ విధంగా ప్రవర్తించడం. సో ఎప్పుడైనా మీరు ఈ ప్రజలకు సంబంధించి సమస్యల గురించి కానీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాట్లాడే ప్రయత్నం కానీ కలవాలనే ప్రయత్నం కానీ చేశారా? నేను చేయలేదు. అసలు వాళ్ళకే దిక్కు లేదంటే మనం చేసి కలిసిదేమో. నేను చేయలేదు. అందరినీ కలిశారు. రోసీ గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను, నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, మరిచెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. నేను అందరినీ ఆల్మోస్ట్ కలిసా. ఈ జగన్మోహన్ రెడ్డి తీరు చూసిన తర్వాత వాళ్ళకే దిక్కులేదు. సార్, అయితే ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఏదైతే మీరు ఆ సత్యాగ్రహం చేసినప్పుడు పోలీసులు లిఫ్ట్ చేశారు అని చెప్పేసి అన్నారు. అంటే మామూలుగా పోలీసులు మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పేసి ఆ బ్యాడ్జ్లకి వాటికి సంబంధించి కూడా మీరు మాట్లాడినట్టుగా నేను కొన్ని క్లిప్పులు చూశాను. పోలీసుల ద్వారానే అది చేయించేశారా, లేకపోతే ఇంకెవరైనా ప్రైవేట్గా వచ్చారా వ్యక్తులు ఎవరైనా? అక్కడ ఆ రోజైతే 18th నైట్ 6-7 o'clock అప్పుడు సడన్గా మా వాళ్ళు ఒక 300-400 మంది ఉన్నారు. నైట్ దాదాపు 400 మంది ఉన్నారు. ఎదురుగా చాలా దూరం నుంచి ఎంత షోక్ చేసుకొని మేకప్ చేసుకొని లేడీస్ కనపడితే ఎవరబ్బా ఇంత మేకప్ చేసుకొని వస్తున్నారంటే హిజ్రాలు వచ్చారు. ఆశ్చర్యం వేసింది. మా వాళ్ళు తెగించి నిలబడేసేసారు. కర్రలు గిర్రలు తీసుకొని అడ్డం నిలబడేటికి వాళ్ళకి మనం అనేది తెలియక వచ్చారు వాళ్ళు. ఏదో ఓకే. అసలు వాళ్ళు దేనికి వచ్చినట్లండి? అంటే ఆ షామియానాలో 4 గడలు లాగేసి గొడవ చేసి వచ్చేయండి అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఆ అడవిలో ఫారెస్ట్లో లాగేస్తే షామియానా కరెంటు ఆగిపోద్ది, చీకట్లో ఏమైంది తెలియదు అనమాట. గలాటా చేద్దామని వచ్చారు. ఒక 2 బస్సులు హిజ్రాలు వచ్చారు, 2 బస్సులు రౌడీలు వచ్చారు వెనక. ఓకే. రౌడీలు వెనక పెట్టి ముందు హిజ్రాలు పంపించారు. హిజ్రాల్లో మనము అని చెప్పి తెలిసిన తర్వాత దండం పెట్టేసి పొరపాటు అయిపోయిందని ఒక 2 లోపలికి వచ్చి నన్ను ఆశీర్వదించి, అయ్యా మీ దగ్గరికి ఒకసారి వస్తే ఒక గుడి కట్టుకోవాలంటే ఒక 50,000 అడ్డు చెప్పకుండా 50,000 ఇచ్చావు, మాకు తెలియదయ్యా, ఇప్పుడు ఏదో 10 రూపాయలు ఇస్తే వేరే అనుకొని వచ్చాము, మీరని తెలియదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత పోలీసు వచ్చి హిజ్రాల్ని నడిపించి మా ముందుకు తీసుకుపోండి, మీరు హిజ్రాల్ అని వెనక్కి పోయేవాళ్ళని మా మీదకి పంపించారు. పంపించినా వాళ్ళు భయపడిపోయినారు. మా వాళ్ళు కర్రలు గిర్రలు తీసుకొని 400 మంది నిలబడేటప్పటికి ఆ రౌడీలు హిజ్రాలు వెళ్ళిపోయారు వెనక్కి. అది ఫస్ట్. అంటే మాకు ఇప్పుడు ఏంటంటే నెల్లూరు జిల్లాకు ఒక చరిత్ర ఉంది. పొట్టి శ్రీరాములు పుట్టిన గడ్డ. అవును. పోరాటానికి స్ఫూర్తి. పుచ్చలపల్లి సుందరయ్య, బెజవాడ గోపాల్ రెడ్డి, అవును, గొప్ప నాయకులు ఉన్నారు. ఏసీ సుబ్బారెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఇటువంటి పోరాటాల గడ్డ. అవును. పోరాటాలు త్యాగాలకు స్ఫూర్తి. అవును. పనక కనకమ్మ లాంటి వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసి ఉన్నారు. అవును. అయితే అటువంటి దాంట్లో రాజకీయంగా హిజ్రాల్ను వాడుకోవటం నెల్లూరు జిల్లా పరువు ప్రతిష్టలు మంట కలిపేసేసాడు పోవద్దనండి. ఇంత దిగజారుడు రాజకీయాలు, గెలుపులు ఓటములు, పదాలు వస్తుంటాయి, పదవులు పోతుంటాయి, కానీ మనిషి ఉన్న విలువలు, వ్యక్తిత్వం పోగొట్టుకుంటే ఇంత దిగజారిపోవటం నెల్లూరు జిల్లాకే చెడిపోయి తెచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో తర్వాత చెప్తున్నారు వాటి ఎటువంటి భాష వాడుతున్నారు బయట పబ్లిక్ అని అనేది వచ్చింది. మేము అందరం కూడా బాధపడే పరిస్థితి తీసుకొచ్చినారు. వాళ్ళు ఏం చేయలేకపోయినారు. అంటే ఒక్కటి అదృష్టం ఏంటంటే అక్కడి నుంచి పోలీసులు వచ్చేసి మీరు వాళ్ళ రౌడీలు మీ రౌడీలు చీకట్లో అడవిలో కలిసిపోయి ఉన్నారు, మేము యాక్షన్ తీసుకోలేకుండా మీరు అందరినీ పంపించండి, సత్యాగ్రహం చేయండి, 5 మందిని పెట్టుకోండి, మీడియాని పెట్టుకోండి అంటే 1-2 సార్లు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సరే అక్కడ ఏదన్నా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే నష్టం మళ్ళీ మనకేనని చెప్పేసి నేను మా వాళ్ళు తిరగబడ్డారు. మేము వదిలేసేసాను. 400 మందిని బయట పంపించేసాను. పంపిస్తే నేను ఇంటికి వెళ్ళిపోమన్నా రాత్రి 2:30కి పోలీసులు వచ్చి లిఫ్ట్ చేసేవారు. మీకు మేమే కాపలా సార్, మీ సత్యాగ్రహం డిస్టర్బ్ చేయమని చెప్పిన వాళ్ళు నేను మనుషులు పంపించేసిన తర్వాత ఈ లిఫ్ట్ చేస్తే రోడ్డు మీద మంచులో 350-400 మంది స్కూటర్లు అట్టే పెట్టుకొని, కార్లు అట్టే పెట్టుకొని
అంటే 2 రోడ్లు ఉన్నాయి ఇది 2 రోడ్లలో స్ప్రెడ్ అయిపోయి వెయిట్ చేస్తున్నారు జీప్ ఎట్టుపోతాయి జీప్ నన్ను లిఫ్ట్ చేస్తే అడ్డం వచ్చేస్తున్నారు పోలీసులకి దెబ్బలు సిఐలకి దెబ్బలు మా వాళ్ళకి దెబ్బలు అడ్డం వచ్చేస్తున్నారు మ్యాక్సిమం పోరాడారు వాళ్ళు అంతే ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధపడ్డారు అది నిజంగా నాకు అదృష్టం అని అనిపించింది నేను నా కోసం అన్ని గంటలు రోడ్డు మీద అడవిలో అని చెప్పేసి ఫైట్ చేసినారు అంటే అంత ఘోరమైన వ్యక్తిగా ముద్రేసుకున్నాడు గోవర్ధన్ రెడ్డి ఒక పక్కన దోపిడీ ఒక పక్కన చెరువులు ధ్వంసం ఆస్తుల ధ్వంసం ఇంకో పక్కన మా తెలుగుదేశం వాళ్ళ ఆస్తుల ధ్వంసం తెలుగుదేశం వాళ్ళ జైలుకి పంపించటం మా బోటోళ్ళ మీదకి హిజ్రాలను పంపించటం కేసులు పెట్టడం. సో ఫైనల్గా మీ అనుభవం అంచనా ప్రకారంగా 2024లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందంటారు? స్టేట్లో తెలుగుదేశం జనసేన మంచి స్కోర్ చేస్తుంది. నేను అనుకోవటం అరౌండ్ 145 to 150 దాటితే గాలి కొడితే అవి కూడా దాటొచ్చు. 150 హెచ్చు తగ్గు 150 మంది ఉంటాం మేము, ఆ పైన తప్ప తగ్గదు. ఓకే. నెల్లూరు జిల్లాలో కూడా ఆల్మోస్ట్ అన్ని సీట్లు గెలిచే ట్రెండ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ అన్ని సీట్లు నేను చెప్పేది 10 పాత జిల్లా ఉమ్మడి జిల్లా 10కి 10 వచ్చే పరిస్థితి వచ్చింది. 2019లో 10కి 10 వాళ్ళు ఎలా కొట్టారో 2024లో మీరు అలా కొడతారు పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ సోమిరెడ్డి గారు. నమస్కారం.